దగ్గర రాసి పెడతారు, మేము ఈ రోజు సువార్తకి వెళ్ళొచ్చున్నాము. ఏదైనా వచ్చారు ఏం చేస్తారు, మేము ఈ రోజు అలా బంధువులు స్నేహితులు చూసి వచ్చిన వల్ల అరే సెలవు అయితే బాగానే వెళ్ళ ఇంటికి వాళ్ళు ఏం చేస్తారు, చెప్పంటారు దేవునికి స్తోత్రం హల్లెలూయా. వాళ్ళు వెళ్ళి గ్రామీణ ప్రాంతాల సువార్త ప్రకటించేవాళ్ళు. ఇప్పుడు ఇక్కడ ఏలియా ఉన్నాడు, నేనున్నాము. మేమిద్దరం అయితే ప్రత్యేకంగా అవకాశం దొరికినప్పుడల్లా కూడా మేమిద్దరం కరపత్తులు తీసుకెళ్తాం. మొన్న కూడా ఎవరు వెళ్ళామయ్యా, మన్నవరపాడు, మొగల్లూరు, మోపూరు, ములిముడి, ఆ తర్వాత ఊరేది రాసులో పొట్టేపాలెం. దేవునికి స్తోత్రం హల్లెలూయా. ఒక్కూరు కాదు, మేము ఎప్పుడు లగ్జరీగా ఉన్నాం. ఇద్దరం చక్క కరపత్రులు తీసుకుంటాం. చర్చిలో మాకు ప్రార్థన లేదంటే ఏదో ఒక మారుమూలకి వెళ్తాం. దాదాపుగా ఆలోచించండి, గిరిజన ప్రాంతాలకు వెళ్తాం, ట్రైబల్స్ మధ్యకి వెళ్తాం. వాళ్ళు తిట్టినా, వాళ్ళు చీయన్నా, వాళ్ళు దరివేసినా, వాళ్ళు ఏమన్నా మేము కాలి నడకలు వెళ్ళి ఆ ఎండ వాన ఆలోచించుకొని ఏం చేస్తాం, పత్రికలు ఇచ్చి స్వార్థ చేస్తాం. ప్రార్థన కోరితే ప్రార్థన చేస్తాం, నీళ్ళు ఇస్తే నీళ్ళు తాగుతాం. అన్నం లేదా సంతోషంగా నీళ్ళు తాగి వచ్చేస్తాం మేము. హల్లెలూయా. అలాగని చెప్పి దేవుడు మాకు ఎక్కడ కొదువు చేయాల, పోయిన దగ్గరల్లా దేవుడు మాకు సమృద్ధిగా ఇస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఆ కుటుంబం నలుగురు బాగుండాలి, సువార్త ప్రకటించే వాళ్ళు. ఏమండి హాల్లో అయితే దేవుడు ఆ కుటుంబాన్ని ఎంతగా దీవించాలంటే, సువార్త వారు ప్రకటించే ప్రారంభ దినాలలో నలుగురికి ఉద్యోగాలు లేవు. ఏమా, తండ్రికి లేవు, తల్లికి లేవు, బిడ్డలకి లేవు. కొంతకాలం తర్వాత చూస్తే నలుగురికి ఉద్యోగాలు ఉన్నాయి. హల్లెలూయా. నలుగురికి ఇచ్చేసి దేవుడు కూడా అందుకే బతికించడమా. ఏం ప్రకటిస్తే, ఇప్పుడు యోహానన్న ప్రభావతి గారు సువార్త ప్రకటిస్తున్నారంటే రేపు వాళ్ళ కుమార్తె దేవుడి ఉద్యోగాలు ఇవ్వడా? దేవుడికి స్తోత్రం హల్లెలూయా. మంచి అల్లులు లేరా?